రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. వీర్నపల్లి మండలానికి చెందిన బూక్య మోహన్, నిందితురాలు శారదకు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మృతుడు మోహన్ శారదను తరచూ డబ్బులు డిమాండ్ చేయడం, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయట పెడతాను అని బెదిరించినట్టుగా చెప్పారు. వేధింపులు తాళలేని నిందితురాలు విషయాన్ని తన భర్తతో పాటు మరో వ్యక్తికి చెప్పగా వారు ప్రణాళిక ప్రకారం బూక్యా మోహన్ను హత్య చేసినట్టు వివరించారు. ఈ మేరకు 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. కాగా మృతుడు మోహన్పై గతంలోనూ 2 కేసులు ఉన్నట్టు వెల్లడించారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నేరస్తులను 3 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నేరస్తులు చెప్పిన దాని ప్రకారము ఈ నెల నేరస్తులు A1 శారదా ఎలియాస్ కళ్యాణి అని, A2 మన శేఖర్, అంటే భర్త, ఈ శారద వాళ్ళ భర్త A2, A3 వాళ్ళ బంధువు అంటే బావ అవుతాడు అతను రవి అని ఉన్నాడు. ఈ 3 వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ శారద అనేటువంటి ఈ నర్సు, ఈ లేడీ ఉందో, ఈ నర్సుకు 5 సంవత్సరాల క్రితము మృతుడు ఈ బూక్యా మోహన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఈ అక్రమ సంబంధంగా మారింది. అప్పటి నుంచి వీళ్ళు తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఈ కొద్ది రోజుల క్రితము ఈ మృతుడు మోహను ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా మరికొంతకాలం తర్వాత ఒక NDPS కేసులో, అంటే ఈ డ్రగ్స్ కేసులో, గాంజా కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. ఈ 2 సార్లు జైలుకు పోవడం ద్వారా అతను ఆర్థికంగా ఇబ్బందులకు ఎదుర్కొని ఈ శారదను ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా కుదువబెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబ్బులు కూడా ఎన్నో సందర్భాలలో కూడా బెయిల్ కోసము, తర్వాత అనేక సందర్భాలలో కోర్టు ఖర్చుల కోసం కూడా